ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వాచవాయి మండలం లింగాల గ్రామంలో మాజీ శాసన మండలి సభ్యులు తొండపు దశరథ జనార్దన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే రాష్ట్ర ప్రజల సమస్యలను నడుము బిగించి ఒక కలం పోటుతో 15,000 కోట్లు తెచ్చారని, గత 5 సంవత్సరాలలో గత ప్రభుత్వం చేసింది ఏమిటని, 151 మంది ఎమ్మెల్యేలు 31 మంది పార్లమెంటు సభ్యులు ఉండే రాష్ట్రానికి ఏం జరిగింది ఏంటని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం స్వేచ్ఛగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. 15,000 కోట్లు ఇస్తే ఉపయోగం ఏంటంటే అమరావతి అనేది ఉపాధి సంపద కేంద్రం. అమరావతిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వస్తే అక్కడ పిల్లలందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాలు పేద పిల్లలు, రైతుల కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు, అన్ని కుటుంబాల వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి అక్కడ పన్నులు కట్టడం వల్ల రాష్ట్ర సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే మళ్ళీ పేదవాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలన్నీ చెప్పాడు, ఒక్కటొకటిగా పరిష్కారానికి నడుం కట్టాడు. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఒక్క కలం పూటతో తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు. మరి 5 ఏళ్లలో ఏం చేశారు? 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 31 మంది పార్లమెంటు సభ్యులుంటే రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి? వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, కానీ గోదావరి నీళ్ళన్నీ పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టాని పండించవచ్చు. అలాంటి పోలవరాన్ని నిట్ట నిలువున ముంచారు కదా. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళా 900 కోట్లు పెట్టి కట్టాల్సి వస్తుంది కదా. పట్టించుకున్నారా? ఒక్క బొచ్చ సిమెంట్ వేశారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక తట్ట మట్టి వేశారా? ఏమని మాట్లాడతారండి? ఎంత మోసం తెలిసింది కాబట్టే తిరుగుబాటు చేశారు, చిత్తుగా ఓడించారు. అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అబద్ధాలు మొదలు పెడుతున్నారు. ఈ కొత్త రూపం. ఢిల్లీపై చెప్పిన మాటలకి ఏమన్నా అర్థం ఉందా? 36 మంది హత్య జరిగిందంట. మీరు నమ్ముతారా? మీ వార్తల్లో ఎక్కడన్నా విన్నారా? మీరు ఎక్కడన్నా చూసారా? మరి ఇంత పట్టపగలు ఈ విధంగా అబద్ధాలు ఆడటం అనేది